హాయ్ ఎవరమ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టెట్ సంబంధించి ఆల్జిబ్రాలో పార్ట్ 3 అనేది అందులో ఉండేటువంటి లెక్కలు మనం నేర్చుకుందాము. ఇది మన పేపర్ 2A వాళ్ళకి. పేపర్ 2A ఇప్పటికీ 16 వీడియోలు చేయడం జరిగింది. ఇది టోటల్గా మొత్తం 17వ వీడియో ఇది. అంటే నెంబర్ సిస్టమ్ అవనండి, అర్థమెటిక్ అవనండి, కోఆర్డినేట్ జామెట్రీ అవనండి, ఆల్జిబ్రా అవనండి. సో టోటల్గా 16 చేయడం జరిగింది. 17వది ఇందులో ఆల్జబ్రాలో థర్డ్ పార్ట్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఇది టెట్ రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇందులో రాత లెక్కల కింద ఇచ్చారు వర్కింగ్ ప్రాబ్లమ్స్. చూద్దాం. 2 లెక్కల మీద 8 యొక్క 3 వరుస గుణిజాల మొత్తం 144 అయినా వాటిలో పెద్ద గుణిజం ఏది అంటే దాని సంఖ్య ఒకటి ఎక్స్ అనుకుందాం, మరొకటి ఎక్స్ ప్లస్ 8 అవుతుంది. 8 గుణిజం అంటే 8 1 8 8 2 16 8 3 24 అలాగా 8 ప్లస్ 16. సో 3 కలిపితే ఎంత అంటే 144 అంటే ఎక్స్ ప్లస్ 8 ప్లస్ ఎక్స్ ప్లస్ 16 ఇజుగోల్డ్ 144 అంటే 3 ఎక్స్లు ఉన్నాయి. ప్లస్ 8 ప్లస్ 16 24 ఇజుగోల్డ్ 144. 24 ఇటువైపు పంపించండి. 3x ఇజుగోల్డ్ 144 మైనస్ 144 మైనస్ 24 120 అయింది. అప్పుడు ఎక్స్ విలువ ఎంత అవుద్ది? 120/3 40. ఒకటి 40 అయితే మరొకటి 48, మరొకటి ఇంకోటి కలపండి 56. 3 కలపండి 8 6 14 1 5 5 10 14 144 సరిపోయింది. ఇందులో వాడు పెద్ద గుణిజం ఏది అడిగాడు అంటే 56. ది ఆన్సర్. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదేందో చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 3 వరుస సరి సంఖ్యల మొత్తం 80 అయినా వాటిలో చిన్న సంఖ్య ఏది? ఒకటి ఎక్స్ అనుకుందాం, ఇంకోటి ఎంత అవుతుంది? సరి సంఖ్య అంటే ఎక్స్ ప్లస్ 2, మరొకటి ఎక్స్ ప్లస్ 4. అంటే 2 4 6 8 అని ఉంటాయి కదా. సో ఒకటి 2 తేడా ఉంటుంది. ఈ మూడు కలపమన్నాడు. ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ఇజుగోల్డ్ 3 కలిపితే ఎంత? 80. 3x ఇజు ప్లస్ 6 ఇజుగోల్డ్ 80. 3x ఇజుగోల్డ్ 6 ఇంటికి పంపించండి. 80 మైనస్ 6 74. అప్పుడు ఎక్స్ విలువ ఎంత అవుతుంది? 74/3 వరుస సరి సంఖ్యలు మొత్తం 80 అని ఇచ్చారు. 86. ఇక్కడ 80 కాదు 90 చూసుకోండి. 80 అయితే రావట్లే కాబట్టి 90 కింద మార్చండి. అదేంటి మిస్టేక్ పడి ఉంటుంది. సో 90 తీసుకోండి. ఇప్పుడు 90 మైనస్ 6 84. సో ఇప్పుడు 84/3 వేయండి. 28. సో మనకి 80 అయితే రావట్లే అంటే అక్కడ మిస్టేక్ పడింది, ప్రింటింగ్ మిస్టేక్. ఎక్స్ ఈక్వల్ టు 28. అప్పుడు ఎంత అవుతుంది? 28 30 అంటే 28 ప్లస్ 2 28 32. చూడండి 3 కలపండి. ఇప్పుడు 90 అవుతుంది. సో ఇందులో చిన్న సంఖ్య ఏది? 28. చిన్న సంఖ్య 28. ఒక్కోసారి మిస్టేక్ ఇస్తుంటారు. అటువంటిది ఇప్పుడు ఆప్షన్లో ఏమీ లేకపోతే పై ఏవిగా ఉన్నప్పుడు ఏది ఇచ్చినా కూడా యాడ్ స్కోర్ ఇస్తుంటారు. ఓకేనా? నెక్స్ట్ మోడల్ బిట్ చూద్దాం. చూడండి, ఇక్కడ 3 లెక్క 6x - 1 = 4x + 1 అయినా x² విలువ అంటే ముందు x విలువ సాధించండి. 6x - 1 = 4x + 1. 4x నీటి వైపు తీసుకురండి. 6x - 4x = 1 + 1. 2x = 2. x వాల్యూ ఎంత అవుతుంది? 2/2 అంటే 1. సో ఇప్పుడు వాడు అడిగిందంటే x² విలువ అంటే 1² ఎంత అయింది? 1. x² విలువ కూడా 1 అవుతుంది. సో ఇక్కడ చూడండి 3x = 15 మరియు 3p + 1 = 5 అయినా p⁴x విలువ ఎంత అంటే ఇక్కడ x విలువ కట్టాలి, అక్కడ p విలువ కట్టాలి. అప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 3x = 15. x విలువ ఎంత అవుతుంది? 15/3 5 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 3p + 1 = 5. 3p ఎంత అవుతుంది? 4. p వాల్యూ 4/3. సో p⁴x అన్నప్పుడు 4/3 p వాల్యూ 4/3. x ఎంత? 5. సో 4⁵ అంటే 4 × 4 × 4 5 సార్లు వేసుకోండి. 4 × 4 × 4 × 4 × 4/3ని 5 టైమ్స్
ఇక్కడ 4 పోతే 16, 16 into 16 256, 256 into 4 మల్టిప్లై చేయండి 1024 బై 4 4 16, ఇక్కడ ఒక 16, 256, 256 into 4 4 2 1024 బై 3 9 27 81 243. సో దీని వాల్యూ ఎంత 1024 బై 243. సో నెక్స్ట్ మోడల్ బిట్ చూద్దాం. చూడండి 5వ లెక్క. ఒక సంఖ్యను 2 భాగాలు చేయగా మొదటి భాగం 2వ భాగం దానికన్నా 10 ఎక్కువ, మరి ఈ భాగాల నిష్పత్తి 5:3 అయినా సంఖ్య ఏది అన్నాడు. సో ఒకటి 2వ భాగం x అనుకోండి, 2వ భాగం x, అప్పుడు మొదటి భాగం ఎంత అవుద్ది, మొదటి భాగం x + 10, ఎందుకంటే 10 ఎక్కువ అన్నాడు. మొదటి భాగం 2వ దానికన్నా 10 ఎక్కువ అన్నాడు కాబట్టి 2వ భాగం x అనుకుంటే మొదటి భాగం ఎంత అవుద్ది, x + 10. ఇక్కడ రేషియో ఎలా ఇచ్చాడు, 5:3, అంటే పెద్దది ముందు ఇచ్చాడు. అంటే మొదటి భాగం బై x + 10 బై 2వ భాగం x ఈజ్ఈక్వల్ టు ఎంత, 5/3. 5:3 ఈజ్ నథింగ్ బట్ 5/3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. 5 into x ఈజ్ఈక్వల్ టు 3 into x + 10 బ్రాకెట్ ఓపెన్ చేయండి. 5x ఈజ్ఈక్వల్ టు 3x + 30. 3x ని ఇటువైపు తీసుకురండి. 5x - 3x ఈజ్ఈక్వల్ టు 30. 2x వాల్యూ 30, x వాల్యూ 15. అంటే ఇప్పుడు ఎంత అవుద్ది, 2వ భాగం x ఏమో 15, x + 10 ఎంత, 15 + 10 25, 2 కలపండి. ఇది రేషియో ఈ విధంగా ఉంటుంది. 25/10 అంటే 5/3. ఇక్కడ చూడండి 6వ లెక్క. 3x + 5 డిగ్రీలు, x 7x - 5 degrees 8 డిగ్రీలు ఒక త్రిభుజ కోణాలైనా ఆ కోణాల విలువ అంటే 3 త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం ఎంత అవుద్ది, 180 degrees. సో 3 కలిపి 180కి ఈక్వల్ చేయండి. ఎందుకంటే త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం ఎంత, 180 degrees. సో 180 degrees ఈక్వల్ చేయాలి. 3x + 7x ఎంత, 10x, 10 + 8 18x, +5 degrees -5 degrees క్యాన్సిల్. సో ఈజ్ఈక్వల్ టు 180 degrees. అప్పుడు x ఎంత అవుద్ది, x వాల్యూ 180/18 10 degrees. సో ఇప్పుడు 3 విడివిడిగా కట్టండి. 3x + 5 అంటే 30 + 5. 30 ఎలా వచ్చింది, 3 into x, 3 10 30 + 5 35 degrees. రెండో చూస్తే 7x - 5, 7 10 70 -5 అంటే 65 degrees. మూడోది 8x అంటే ఎంత, 8 into 10, సో 80 degrees. సో ఇందులో 3 కోణాలు మొత్తం. ఒక్కోసారి అందులో పెద్దది ఏది చిన్నది ఏది అడుగుతున్నాడు. సో అప్పుడు ఈ 3 కట్టిన తర్వాత ఏదో చూసుకోవాలి. ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి ఏది ఉందో మనం చూసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇటువంటి ఒక భిన్నంలో లవహారం కంటే 4 తక్కువ అయితే లవహారాలకు 1 కలిపినా అది 1/2కు సమానం అవుతుంది. అయితే ఆ భిన్నం ఎంత అన్నాడు. లవం హారం కంటే 4 తక్కువ అన్నాడు. అంటే హారం x అనుకోండి, హారం x. అప్పుడు లవం ఎంత అవుద్ది, లవం హారం కంటే తక్కువ కదా, x - 4. భిన్నం ఏది, x - 4 బై x. ఇప్పుడు ఏమన్నాడు, లవహారాలు 1 కలపమన్నాడు. అంటే దీనికి +1 కలపమన్నాడు, దీనికి +1 కలపమన్నాడు. కలిపితే ఎంత, భిన్నం 1/2. సో ఇప్పుడు చూడండి x - 3 బై x + 1 ఈజ్ఈక్వల్ టు 1/2. అడ్డగుణకారం చేయండి. 2 into x - 3 ఈజ్ఈక్వల్ టు 1 into x + 1. ఫ్రాక్షన్ ఓపెన్ చేయండి, బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. 2x - 6 ఈజ్ఈక్వల్ టు 1x + 1. ఎక్స్లన్నీ ఒకవైపు, కాన్స్టెంట్లన్నీ ఒకవైపు తీసుకెళ్ళండి. 2x - 1x ఈజ్ఈక్వల్ టు 1 + 6. సో x వాల్యూ ఎంత వచ్చింది, 7. సో ఇప్పుడు భిన్నం ఏది, భిన్నం మనకి x - 4/x అంత 7 - 4/x7 అంతేంది 3/7. ఇది భిన్నం. ఏమన్నాడు, x + y = 8, 2x - 3y = 1 ఉమ్మడి సాధన అంటే xy వాల్యూస్ అడుగుతున్నాడు. దీన్ని మనం సాధించమంటున్నాడు అన్నమాట. సాల్వ్ ద ఈక్వేషన్స్. ఇది 1x అనుకోండి, 2x - 3y = 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇక్కడ ఏంది, 1 2 ఉంది. ఇక్కడ ఏది కూడా ఈక్వల్ అవ్వలే, x కోఎఫిషియంట్ కానీ y కోఎఫిషియంట్ కానీ. ఇక్కడ 1 2 ఉంది కదా, ఇది ఇంటూ 2 చేయండి, ఇది ఇంటూ 1 చేయండి. ఇక్కడ 1 2 ఉంది కదా, దాన్ని రివర్స్ చేసుకున్నాం. లేదా y తో చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, ఇక్కడ 1 3 ఉంది కదా, 3 1తో చేసుకోవచ్చు. సో 2తో చేస్తే ఎంత అవుతుంది, 2x + 2y = 2 8 16. 2 into 1x 2x, 2 into 1y 2y, 2 into 8 16. అది 1తో చేస్తే 2x - 3y = 1.
ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మైనస్ ప్లస్ అవుద్ది, ప్లస్ మైనస్ అవుద్ది. ఇక్కడ మైనస్ క్యాన్సిల్. 2y + 3y ఎంత 5y. 5y = 15. y వాల్యూ 15/5. సో y వాల్యూ 3. సో మనకి ఇక్కడ y వాల్యూ ఎంత వచ్చింది, 3 వచ్చేసింది. సో ఈ వాల్యూని తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, x వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి, x + y = 8, x + 3 = 8, x = 8 - 3, x = 5. సో x = 5. దీని యొక్క సాధన సమితి ఏమవుతుంది అప్పుడు మనకి 5, 3 రెండు x వాల్యూ y వాల్యూ. ఓకేనా. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ చూడండి, 2x + ky = 1, 3x - 5y = 7కి ఏకైక సాధన ఉందంటే ఓన్లీ 1 యూనిక్ సొల్యూషన్ అనమాట. యూనిక్ సొల్యూషన్ ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. సో ఈ ఫార్ములా మనకి అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నమాట ఇవి. ఓకేనా. ఇందులో ఏ అంటే a1 అంటే 2, a2 అంటే 3, 2/3 నాట్ ఈక్వల్ టు ఇక్కడ b1 b2 అంటే y కోఎఫిషియెంట్స్ k/-5 క్రాస్ మల్టిప్లై చేయండి. 3k = -10. k వాల్యూ ఎంత ఈజ్ నాట్ ఈక్వల్ టు -10/3 అంటే k వాల్యూ -10/3 తప్ప రిమైనింగ్ అన్ని ఉంటాయి. కాబట్టి మనకి k = రియల్ నంబర్స్ లో ఎక్సెప్ట్ -10/3 ద రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అనమాట. సో -10/3 తప్ప మిగతావన్నీ ఉంటాయి, ఎందుకంటే k నాట్ ఈక్వల్ టు కదా. కాబట్టి ఆ k వాల్యూలో -10/3 తప్ప మిగతావన్నీ వాల్యూస్ సూట్ అవుతాయి. సో నెక్స్ట్ వన్, 2x + 3y = 4, k + 2 × x + 6y = 3k + 2 అనంత సాధనాలు ఉన్న k విలువ ఎంత అంటే కోఇన్సిడెంట్ లైన్స్. ఒక లైన్ మీద ఒక లైన్ ఉంటుంది ఇది. సో దీనికి సూత్రం ఏంటంటే a1/a2 = b1/b2 = c1/c2. సో x కోఎఫిషియెంట్స్, y కోఎఫిషియెంట్స్ అండ్ కాన్స్టెంట్స్ వాటి యొక్క రేషియోస్ అన్ని కూడా ఈక్వల్. అంటే ఎంత 2/k + 2, ఇక్కడ 3/6, 4/3k + 2. సో ఇందులో ఏవి రెండు ఈక్వల్ మనం తీసుకున్నా సరిపోద్ది. అంటే ఎంత 2/k + 2, 3/6 అంటే ఎంత 1/2 = 4/3k + 2. సో మీరు ఏది తీసుకున్నప్పటికీ కూడా ఈ రెండు అయినా తీసుకోవచ్చు, లేదా ఈ రెండు అయినా తీసుకోవచ్చు. మనకి తీసుకుంటే k వాల్యూ వస్తుంది. ఈ రెండు తీసుకున్నా సేమ్ వస్తుంది. 2/k + 2 = 1/2 క్రాస్ మల్టిప్లై చేశాను. 1 × k + 2 = 2 to 4. k + 2 = 4 అయినప్పుడు k వాల్యూ ఎంత అవుతుంది 4 - 2. సో k = 2. సో మీరు అది తీసుకున్నప్పటికీ కూడా అదే ఆన్సర్ వస్తుంది, మీరు చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో అది 18th వీడియో చెప్పడం జరుగుతుంది. ఆల్జబ్రా పార్ట్ 4 చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ యొక్క వీడియోని అందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ అని పాయింట్స్ అని వస్తాయి, దాన్ని కూడా నొక్కండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు హైప్ అని పాయింట్స్ పెట్టారో ఈ యొక్క వీడియోని టెట్ రాసిన విద్యార్థులందరికీ కూడా చూపించడానికి యూట్యూబ్కి అవకాశం ఉంటుంది. ఓకేనా. తప్పకుండా ఆ విధంగా చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కితే నేను మళ్ళీ కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.